రాజ్ కుమార్ గారు మొత్తంగా ఎలా చూస్తున్నారు? గ్లోబల్ సమ్మిట్ ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మొత్తంగా తెలంగాణ ప్రజానికానికి రేవంత్ రెడ్డి చెప్తున్నారు 2047 కల్లా ఏం సాధించాలో అది సాధించి చూపిస్తామని చెప్తున్నారు. సో ఏంటి, ఎలా చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం ఈ గ్లోబల్ సమ్మిట్ని? ముందుగా అందరికీ నమస్కారం. ప్యాలెంలో ఉన్న వాళ్ళందరి పెద్దలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇది ఒక రాజకీయంగా కాకుండా గానీ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. ఇందాక ఎనలిస్ట్ సార్ వాళ్ళంతా కూడా చెప్పిన విధానం బట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం, మన తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, మన సిటీస్ డెవలప్మెంట్ కోసం, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం వారు ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ప్యూర్ కావచ్చు రేర్ అనే ఒక విజన్ తోటి సంపూర్ణ తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి అందరినీ కలుపుకొని మళ్ళీ ఈ రోజు మొన్న మనం చూసినాం మన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి ఏదైతే మా పార్టీ నేతలైన మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, అదే విధంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వినయపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. ఎందుకనంటే ఒక రాష్ట్ర అభివృద్ధికి మనం అర్జిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మేము అభివృద్ధి చెందాలి ఒక కొత్త రాష్ట్రంగా. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కుంభకోణాలతో ఒక కుటుంబం కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సంపూర్ణంగా ఒక ప్రణాళికబద్ధంగా అందరినీ కలుపుకొని పోతేనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఎటువంటి భేషజాలు లేవు. భేషజాలు ఉంటే ఏందనంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారి కోపం వస్తే అసలే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ వారు మా పట్ల మన రాష్ట్రం మీద అలకపోనితే ఏమైతుంది? రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇప్పుడు అనుకున్న ప్రణాళిక ఏదైతే మన హైదరాబాద్ లో తీసుకున్న మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా మెట్రో 2వ ఫేజ్ కావచ్చు, ఇప్పుడు మన హైదరాబాద్ లో పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి తీసుకునే విధి విధానాలు ఇవన్నిటి కూడా కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి, మన మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మొత్తంగా కేంద్ర సయోధ్యతోనే ముందుకెళ్తున్నామంటారు. ఖచ్చితంగా రాజ్ కుమార్ గారు, అక్కడ ప్రభుత్వాలు ఏవైనా ఉండనివ్వండి, అంటే ఎలక్షన్ అప్పుడే రాజకీయం ఉండాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజా సంక్షేమమే అది కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ధ్యేయం కావాలి. సో ఆ రాజకీయాలు ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రజల సంక్షేమానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరమే ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు రాజ్ కుమార్ గారు టైం